ఆ సాయినాథుని మనం మనసావాచక మనం పూజిస్తూ ప్రార్థిస్తూ కొలుచు మనం సాయినాథుని యొక్క ఈ యొక్క మన షిరిడి సాయిబాబా మందిరం మనము గురు పౌర్ణమి పర్వదినాలు పురస్కరించుకొని ఒక 2 రోజుల పాటు భక్తుల గృహాలలో మనము సాయినాథుని యొక్క కాకరహారతి జరుపుకుంటున్నాం. కాకరహారతి సుప్రభాత సేవతో సమానం. అంటే ఈ యొక్క సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యోదయ సమయంలో బాబాను మనం వేరుకులకు పాటలు పాడుకుంటూ ఆ బాబాను కీర్తిస్తూ బాబా యొక్క మహిమను కీర్తిస్తూ మనల్ని బాబా కాపాడమని చెప్పి చెప్పుకునే హారతి కాకరహారతి. అంటే ఈ కాకరహారతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో అర్థాలు పరమార్థాలు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే సాక్షాత్తు పరమాత్ములు, అదేవిధంగా సాక్షాత్తు ఈ యొక్క సుదర్శన నారదులు, అదేవిధంగా మహాత్ములు దేవాది సూక్ష్మ రూపంలో ఈ కాకర హారతికి హాజరై స్వామి యొక్క హారతిలో పాల్గొని స్వామిని దర్శించుకొని పోతారని చెప్పి ఒక నానుడి. అందుకని ఏంటంటే ఈ కాకర హారతి బాబా గారు అక్టోబర్ 15 ఈ యొక్క 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 సమాధి అయినప్పుడు కూడా బాబా గారు సమాధి అయిన మంగళవారం సమాధి అయితే బాబా గారు సమాధి అయినారు. హారతి ఎందుకు ఇవ్వాలనుకుంటే బాబా గారు ఈ యొక్క లక్ష్మణ్ జోషి అంటే శ్యామ యొక్క మేనమామకు స్వప్నంలో కనిపించి నేను మరణించలేదు, సమాధి కాలేదు, నా దేహం వెళ్ళింది కానీ నా ఆత్మ ఇక్కడే ఉంది, కాబట్టి నాకు మీరు హారతి ఇవ్వండి అని బుధవారం ఉదయం బాబా గారు కాకర హారతి ఇప్పించుకున్నారు. అంటే అది ఎంత గొప్ప చూడండి. ఏంటి ఆ రోజు బాబా గారు ప్రాణం వదిలిన తర్వాత నా రూపం ఉన్న లోపాలు కానీ అదేవిధంగా కుటుంబంలో ఉన్న లోపాలు కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా ఒకసారి వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన వారికి కూడా వారి మనసులో, వారి హృదయంలో, వారి దేహంలో, వారి శరీరంలో కూడా ఈ హార్ట్ యొక్క వైబ్రేషన్స్ తోటి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అందుకని యొక్క కాకర హారతి మనం చాలా అద్భుతంగా అయితే ప్రతిరోజు మనం ఈ కాకర హారతిని కొంత భాగాన్ని మనం పారాయణ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా మనం కొంత భాగాన్ని ఇక్కడ కాకర హారతి పారాయణ చేసుకుంటున్నాం. అంటే ఉదాహరణకి ఏంటంటే మనకు అనేక మంది మిత్రులు ఉంటారు, అనేక మంది బంధువులు ఉంటారు, అనేక మంది స్నేహితులు ఉంటారు, అనేక మంది క్షేమం కోరుకునేవారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మాత్రమే ఒకసారి మన యొక్క మరదలు మన మీద ఇష్టపడవచ్చు, అదేవిధంగా బావని ఇష్టపడవచ్చు, అదేవిధంగా బాబాని ఇష్టపడవచ్చు, అక్కని ఇష్టపడవచ్చు, చెల్లెని ఇష్టపడవచ్చు, ఎవరైనా ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి. బంధువులు కూడా ఇష్టపడే అవకాశాలు. కానీ తల్లి తండ్రి మటుకు ఎప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపెట్టినా, తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టినా, బిడ్డలు తల్లిదండ్రులు చూడకుండా వృద్ధాశ్రమంలో పెట్టినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏంటంటే మా బిడ్డ బాగుండాలి, మా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు. వారు ప్రతిరోజు కూడా ఆ తల్లిదండ్రులు వారు పూజ చేసిన, ఒక గుడికి వెళ్ళినా, ఒక భగవంతుడికి వెళ్ళినా, ఒకరి నమస్కారం చేసినా ఫస్ట్ వారు కోరుకునేది ఏంటంటే అయ్యా మా కొడుకు బాగుండాలి, మా మనవడు బాగుండాలి, మా బిడ్డలు బాగుండాలి. ఇది ఎవరైనా కోరుకుంటారు, సహజం. ఏంటి తర్వాత కోరికలు నాకు డబ్బు రావాలి, వ్యాపారం రావాలి, ఉద్యోగం రావాలి, వ్యవహారం రావాలని తర్వాత విషయం. అంటే ఇది సహజం, ప్రతి తల్లి తండ్రిలో ఉన్న గుణం అది. ఏంటి ముందు మా బిడ్డలు బాగున్నారు బాబా, మా బిడ్డలకు ఎటువంటి కష్టం రాకూడదు, ఎటువంటి అపాయం రాకూడదు, ఎటువంటి ప్రమాదం రాకూడదు, ఎటువంటి అనారోగ్యం రాకూడదు, వారు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించడానికి మాకు ఆ యొక్క శక్తిని, ఆ యొక్క మీ దృష్టిని కల్పించి వారిని కాపాడండి తండ్రి అని మనము ప్రతిరోజు భగవంతుని వేడుకున్నప్పుడు మనం కోరుకునేది ఏంటంటే మన బిడ్డల గురించి కోరుకుంటాం. అంటే ఆ యొక్క తల్లి తండ్రి మనసు అలా ఉంటుంది, తల్లి తండ్రి మనసు అలా ఉంటుంది. అలాగే ఇక్కడ బాబాను మనం ఏమంటున్నామంటే మేము మీ బిడ్డలు నాటివారు, బిడ్డలు తప్పు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు, మీ మాట వినొచ్చు, వినకపోవచ్చు, మీరు చెప్పినట్టు చేయొచ్చు, మీరు చెప్పినట్టు చేయకపోవచ్చు, మీ గుడికి రావచ్చు, గుడికి రాకపోవచ్చు, పూజ చేయొచ్చు, పూజ చేయకపోవచ్చు. ఎన్నో తన బిడ్డల తప్పులు ఏ విధంగా అయితే క్షమించి కాపాడుతుందో మీరు కూడా మేము ఎన్ని తప్పులు చేసినా కూడా మా తప్పులు క్షమించి మీరు మాకు కాపాడండి, అది మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం తండ్రి అని ఇక్కడ మన భక్తులు బాబాను ప్రార్థిస్తున్నాం. జానా తుమనే జగత్సారా సబహీ జూట్ జమానా అంటే ఈ యొక్క సబహీ జూట్ జమానా అంటే ఏంటంటే ఈ ప్రకృతి అంతా అశాశ్వతం, అంటే నేను అశాశ్వతం, అదేవిధంగా నా యొక్క సంస్కారం అశాశ్వతం, అదేవిధంగా మొత్తం అశాశ్వతమే. శాశ్వతమైనది ఏంటి అంటే కేవలం భగవంతుడు మాత్రమే, కేవలం భగవంతుడు మాత్రమే. ఇప్పుడు నేనున్నా, ఇది నా యొక్క జన్మ మాత్రమే. నా శరీరము శాశ్వతమా అశాశ్వతము, ఈ యొక్క ఆత్మ కూడా శాశ్వతం కాదు, మోక్షం సాధించిన తర్వాత అది కూడా అశాశ్వతం. కాబట్టి నా దేహము అశాశ్వతము, అదేవిధంగా నా డబ్బు అశాశ్వతము, నా సుఖం అశాశ్వతము, మా బిడ్డలు అశాశ్వతము, సర్వం కూడా అశాశ్వతమే. శాశ్వతమైనది ఏమిటయ్యా అంటే ఒకటే ఒకటి,
ఆ శాశ్వతమైనది ఏంటంటే భగవంతుడు మాత్రమే. ఆ భగవంతుడే శాశ్వతమైనది. అంటే తరతరాలు కొన్ని కోటాను సంవత్సరాల నుంచి కూడా ఆ భగవంతుడే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఆ భగవంతుడే సర్వజీవులను నడిపిస్తున్నాడు. భగవంతుడే 84 లక్షల జీవరాశులను నడిపిస్తున్నాడు. భగవంతుడే సర్వ సృష్టిని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ మొత్తాన్ని నడిపించేది ఎవరయ్యా అంటే సాక్షాత్తు భగవంతుడే. అంటే మనము, మన డబ్బు, మన సంపాదన, మన జీవము, అదేవిధంగా మనమంతా కూడా అశాశ్వతం. ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి మేము అశాశ్వతం బాబా, సర్వం కూడా శాశ్వతం. ఎవరు శాశ్వతం అంటే ఒక దైవం మాత్రమే శాశ్వతము. అలాంటి శాశ్వతమైన దైవాన్ని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఆ యొక్క దైవాన్ని, ఆ దైవం యొక్క కృప మా పైన కలగాలని చెప్పి మనసావాచ కర్మను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం బాబా అని ఇక్కడ కోరుకుంటున్నాం. అదేవిధంగా బిడ్డలు అనే విషయంలో ఒక సందర్భం ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దాసగన్ మనకు తెలుసు. దాసగన్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ అయితే అతను అనేక రకమైన కేసుల్లో ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడిన తర్వాత అనేక సందర్భాలలో బాబా వారిని కాపాడారు. బాబా కాపాడిన తర్వాత బాబా అనేక సార్లు దాసగలను అయ్యా నువ్వు నా దగ్గర వచ్చేసి నువ్వు నా దగ్గర ఉండు అని చెప్పాడు. చెప్తాను ఏమంటే పోలీస్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా 10 సంవత్సరాల పాటు బాబా ఎన్నిసార్లు చెప్పినా కూడా వస్తా బాబా అని వాయిదాలు వేశాడు. అంటే బాబాకు తెలిసి ఎట్లా లాగాలి. ఒకసారి కాలా బిల్లు అనే ఒక పెద్ద గజదండను పట్టుకోమని ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంలో దాసగన్గా బాధ్యత ఉపయోగిస్తారు. దాసగన్గా బాధ్యత ఉపయోగితే ఆ కాలా బిల్లు ఒకసారి దాసగన్ ఒంటరిగా దొరికితే నువ్వు నన్ను పట్టుకుంటావా, నువ్వు నన్ను విచారిస్తావా అని కత్తి తీసుకొని చంపబోయాడు. చంపబోయేది ఒక్కసారి ఇలా కేకేశాడు, బాబా 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 అని కేకేసి ఆ మాయ ఏమైందో కానీ ఆ మాయ దెబ్బకు కాలా బిల్లు సరే నేను వదిలేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆ రోజు చనిపోవాల్సిన దాసగన్ ప్రాణం పోయేది. కానీ ఇప్పుడైతే బాబాని కేక చేశాడో ఆ యొక్క కేకతోటి వాడిలో మారిపోయి వాడు వెళ్ళిపోయి నేను కాపాడలేదు. అప్పుడు ఈ దాసగను అప్పుడు బాబా దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి బాబా ఈ విధంగా నా ప్రాణానికి మీరు భిక్ష ఇచ్చారు, ఇక నాకు ఇంతకన్నా కావాల్సింది ఏమి లేదు, కాబట్టి నేను నీ సేవ చేస్తాను అని దాసగను అప్పుడు నుంచి బాబా దగ్గర ఉండి సేవ చేశాడు. అప్పుడు స్థవణ మందిరి ఒక అద్భుతమైన పుస్తకం రాశారు దాసగను, స్థవణ మందిరి. అది చదివితే ఆ స్థవణ మందిరంలో బాబా యొక్క అద్భుతమైన శక్తిని ఆయన రాయడం జరిగింది. ఈ దాసగని ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూడా అన్ని గ్రామాలకు వెళ్ళి బాబా గురించి, అదేవిధంగా ఏకనాథ్ బాబా గురించి అని చెప్పాడు. ఏకనాథ్ తాలూకా అని చెప్పాడు, రామాయణం చెప్పాడు, అదేవిధంగా భౌతికత చెప్పాడు, విష్ణు సహస్రం, అన్ని గ్రంథాలు చెప్పేవాడు. అన్ని గ్రంథాలు చెప్తూ బాబా గురించి కూడా అద్భుతంగా చెప్పేవాడు దాసగనుగా. ఒకసారి దాసగను ఒక బాబా లీల చెప్తున్నాడు. ఏం లీల అంటే ఒకసారి ఒక కథ జరుగుతుంది. ఏ కథ జరుగుతుంది అంటే ఒక భార్య బాబా దగ్గరికి వచ్చి, బాబాలో ఒక గృహిణి బాబా దగ్గరికి వచ్చి బాబాకు నమస్కారం చనిపోయిన తర్వాత ఆమె బాబా దగ్గరికి వస్తుంది. బాబా దగ్గరికి వచ్చి, బాబా దీర్ఘ సుమంగళి బాబా నువ్వు దీవించావే, నా భర్త చనిపోయాడే, నీవు అసత్యం, నీ మాట అసత్యం, నీ మాట అసత్యం, అసలు నీ మాటలో శక్తి లేదు అని క్యాపిటల్ వేస్తుంది. బాబాయ్ మా మాట వినలేదు. వినకుండా ఏం చేస్తున్నాడంటే తన చేతిలో ఒక సర్కా ఉంటే ఆ సర్కా అంటే కర్ర తీసుకుని అటు ఇటు ఊపుతూ మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈమెమనుకున్నది అంటే ఇక బాబా కనీసం నా మాట కూడా వినలేదే అని చెప్పి బాధపడుతూ ఆ యొక్క శ్మశానానికి వెళ్తుంది. శ్మశానానికి వెళ్ళినప్పుడు ఆ భర్తను అక్కడ ఏదో శవ పెట్టుకుంటాడు. ఈమె పోయిన తర్వాత ఆయన ప్రాణంతో లేచాడు. లేచి అప్పుడు ఆయన చెప్పాడు, లేదు నన్ను యమబడ్డు తీసుకెళ్తుంటే బాబా గారు వచ్చి సర్కాతో వల్ల చదివేసి అతనికి ఇంకా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల అతనికి యొక్క ప్రాణం ఉంది, అతని ఆయుష్ ఇస్తున్నానని చెప్పని నన్ను బతికించారు బాబా గారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ ఆఫీసర్తో, బాబా నేను మీరు కూడా అనవసరంగా నిందించాను, నా భర్త మీరు ప్రాణం చనిపోయిన వాళ్ళు బతికించారని చెప్పి బాబా దగ్గర సెలవు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి, బాబా జీవితంలో ఎన్నో కథలు ఉన్నాయి. కాబట్టి దాసగన్ ఏంటంటే ఆయన ఒక గ్రామంలో ఏం చేశాడంటే ఇలాంటి కథలు చెప్తున్నాడు. ఏంటంటే బాబా గారు తన బిడ్డలను అవసరమైతే తన భక్తి ప్రేమను బట్టి ప్రాణాలు కూడా ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళని బతికిచ్చాడు అని చెప్తున్నాడు. చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మీరున్న ఎన్నో చెప్తూ ఉంటారు. మీరు నన్ను నిరూపించమంటే నేనే నిరూపించమంటే ఒకసారి మీరు చెప్పారు కదా ఈ క్షణంలో మీరు నిరూపించాల్సిందే అని మీరు వచ్చి కూర్చున్నారు అనుకో, నేనే నిరూపిస్తాను. బాబా చెప్పాడు, మహిమ చెప్పాడు చెప్తా, కానీ నిరూపించమంటే నేనే నిరూపిస్తాను. అట్లా దాసగను దగ్గరికి చెప్తూ ఉంటే ఒక గజ దొంగలు వారి బంధువు చనిపోయాడు. గజ బంధువు చనిపోయి వాళ్ళు శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు.
శవాన్ని తీసుకొని వెళ్తూ ఈ కథ వింటారు దాసరి చెప్పే